ఫ్రెండ్స్, లెబనాన్ పై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఆ తర్వాత ట్రంప్ హార్మోజ్ పై తమ దిగ్బంధం కొనసాగుతుందని చేసిన ప్రకటనతో యూటర్న్ తీసుకుంది. ఆ ట్రంప్ ఏదో పని పాట లేక రోజుకి ఒక 30-40 ట్వీట్లు పెడుతుంటాడు ఆ సోషల్ పోస్ట్ లో. అసలు ఆయనకి పని లేదు పాట లేదు, నిద్రపోతాడు, నిద్రలో కల వస్తుంది, కల వచ్చిన తర్వాత తనకేదో అనిపిస్తుంది పెడతాడు. వాడి మాటను నమ్ముకుంటే గేదె తోక పట్టుకుని చెరువు ఈదినట్టే. ఆ విషయం ఇరాన్ వాళ్ళకి ఇప్పటికే అర్థం కావాలి. కానీ ఇరాన్ వాళ్ళు కూడా మూర్ఖులే. మొల్లాలు ఇక్కడ చాలా అంటే చాలా మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. అయితే హార్మోజ్ లో ప్రవేశించే నౌకల పైన కాల్పులు జరపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్ కు వెళ్తున్న 2 నౌకల పైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరిపారు. ఇది మనకి తెలిసిందే. కానీ లేటెస్ట్ గా ఒక రికార్డ్ అయితే లీక్ అయిపోయింది, ఆడియోకి సంబంధించిన రికార్డ్. అయితే ఇందులో భారత నావికులు ఇరాన్కు పంపిన అత్యవసర సందేశం కూడా బయటపడింది. అయితే మన భారత్ ఎంతలాగా పోరాడుతుందనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని మన భారత్ కూడా మామూలుగా ఏం లేదు, గట్టిగా ఇచ్చిందనమాట వాళ్ళకి. అది ఏంటనేది చూద్దాం. ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరపడంతో భారత జెండా ఉన్న 2 ట్యాంకర్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు అని, నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అంతవరకు హ్యాపీ. అయితే కాల్పుల సమయంలో నెలకొన్న గందరగోళాన్ని బయట పెట్టేలాగా ఆ ట్యాంకర్లలో ఒకదాని నుంచి వచ్చిన ఒక ఆపద సందేశం ఇప్పుడు బాగా లీక్ అయిపోయింది. అసలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు అది ఏంటి అంటే ట్యాంకర్ ట్రాకర్ అనే సంస్థ షేర్ చేసిన సుమారు 30 సెకండ్ల ఆడియోలో సన్మార్ హెరాల్డ్ అనే ముడిచమురు ట్యాంకర్లోని సిబ్బంది ఒకరు ఇరాన్ నావికా దళంతో సంభాషించడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒకళ్ళు ఈడియట్ అనేవాడు ఎవరో ఆపేశాడు, అందుకనే ఇక్కడ మేము తీయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందుకే ఆ ఈడియట్ ఎవరు ఏంటనేది చూస్తే అసలు వాళ్ళు ఏం చెప్పారంటే, సేపానవి ఇది మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఈ జాబితాలో నా పేరు 2వది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి అని ఓ వ్యక్తి చెప్తున్నట్లు వినపడింది. తాము రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ను ఊటంకిస్తూ ఆ నౌక జలసంధిలోని గ్రీన్ ఏరియాలో ఉందని అమెరికా బ్రాడ్కాస్టర్ ఎన్సిబి కూడా నివేదించింది. ఆ ట్యాంకర్ తూర్పు దిశగా వెళ్తున్నప్పుడు తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ AIS ను ఆపివేసి తూర్పు వైపుకు రాగానే తిరిగి దాన్ని ఆన్ చేసింది. కాల్పులకు గురైన మరో నౌకను జగ్ అర్నవ్ గా గుర్తించారనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఎవరో ట్వీట్ పెట్టారు, ఎవరో ఈడియట్ వెంటనే ఇమీడియట్ గా మూసివేయాలని పెట్టారు, దాంతో మేము అలా చేయాల్సి వచ్చింది. బట్ ఇది మా ఇరాన్ వాళ్ళు చేసింది కాకపోవచ్చు, ఇక్కడ ఇంకోటి ఏదో గందరగోళం జరిగింది, దయచేసి మీరు ఆందోళన పడకండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రివైవ్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 నౌకలు ఉన్నాయి మన భారత్కి సంబంధించి. 15 నౌకలు కూడా ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాయి అనమాట. అయితే అసలు నిజం చెప్పాలంటే వాళ్ళేదో పనికి మన ట్వీట్లు పెట్టడం ఏంటి, ఈ ఇరాన్ వాళ్ళు వెంటనే మన భారతదేశపు జెండాలున్న నౌకలను ఆపడం ఏంటి? ఆల్రెడీ మన భారతదేశం తీసుకోవాల్సిన అన్ని పర్మిషన్స్ ని తీసుకుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ ఆయిల్ చమురునున్న ట్యాంకర్ని పేలిస్తే చమురు వేస్ట్ అయిపోతుంది. అయితే ఆ చమురు ఎంత ఉంది అని కనుక అడిగినట్టయితే మన భారతదేశం మొత్తానికి 4 రోజులు కంప్లీట్ గా చమురును అందించే కంటెంట్ ఉంది దానిలో అనమాట. సో అది విషయం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి